వస్తుందా, హాల్ టికెట్ వస్తుందా అంటే వచ్చేది. వచ్చిన తర్వాత డాడీ నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలంటే నాకు భయం అవుతుంది డాడీ, నువ్వు రా డాడీ, ప్రతిదానికి నువ్వు రా డాడీ, నాకు ప్రతిరోజు నువ్వు ఎగ్జామ్ సెంటర్కి రావాలి అని అంటే ప్రతిదానికి నేను ఎట్లా వస్తానన్నా, నువ్వు విధేయురాలుగా ఉండు, దేవుడి పట్ల ప్రార్థన చేసుకో, నీకు దేవుడు సహాయపడతాడు, ప్రార్థించాలి, నువ్వు సండే స్కూల్కి వెళ్తావు, కంఠత వాక్యం నేర్చుకోవాలి, అనేక మార్లు దేవుడికి లోబడాలి అని చెప్తూ వచ్చేవాడు. ఆ రీతిగా ఇంటర్మీడియట్ అయిపోయింది, 10th అయిపోయింది. 10thలో మార్క్స్ వచ్చాయి. తర్వాత డాడీ నువ్వు చెప్పావు కదా డాడీ ప్రార్థించుకోమన్నావు, ప్రార్థించిన డాడీ నాకు దేవుడు పాస్ అయ్యేటట్టు చేశాడు డాడీ అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ ఏ కాలేజ్లో జాయిన్ కావాలి, దేనికోసం జాయిన్ కావాలి, నేను ఏ గ్రూప్ తీసుకోవాలి అని దేవుడి దగ్గర నేను డాడీని అడుగుతూ వస్తే, నా మీద నువ్వు ఆధారపడొద్దు, దేవుడి మీద ఆధారపడు, దేవుడి మీద ఆధారపడితే నీకు ఏది శ్రేష్టమైందో అది ఇస్తాడు అని చెప్పేసి చెప్తూ వచ్చాడు. ఆ రోజున నేను ప్రభువా నేను ఏం తీసుకోవాలి, మా ఇంటి ముందు అక్క నర్సింగ్ చేసేది అన్నట్టు, నర్సింగ్ చేస్తే నువ్వు తీసుకో పెద్ద బుజ్జి, బాగుంటుంది, సాక్ష్యం మంచిగా ఉంటుంది, ఎక్కడ చేసుకున్నా నువ్వు మంచి శాలరీని గెట్టాన్ అవుతావు, మంచిగా ఉంటుంది, చేసుకో అనేది అన్నప్పుడు ప్రభువా నేను నర్సింగ్ చేయాలా వద్దా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు చెయ్యినా అని చెప్పేసి దేవుడు ఆ రోజు దైవసేకుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత నేను ఏ గ్రూప్ తీసుకోవాలంటే ఎంపీహెచ్డబ్ల్యూ అనేది వొకేషనల్ గ్రూప్ ఉండే, ఆ ఎంపీహెచ్డబ్ల్యూ వొకేషనల్ గ్రూప్లో ఉన్నప్పుడు తీసుకొని చదువుతూ వస్తున్నప్పుడు నాకు ఆ జ్ఞానం లేదు ప్రభువా, నేను ఏ రీతిగా నేను పాస్ అవ్వాలి, ఏ రీతిగా నేను ఉండాలి, ఏ రీతిగా నేను సాక్ష్యం పొందాలి అని అంటే అనేక మార్లు ప్రార్థన చేసుకుంటూ వచ్చేదాన్ని. తర్వాత ఇంటర్లో మంచి మార్క్స్ను దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. తర్వాత 2010లో మా బాబాయి చనిపోయాడు. ప్రభువా మా బాబాయిని మేము కోల్పోతూ వచ్చాము, ఇప్పుడు మేము ఏ రీతిగా జీవించాలి, నీ మీద ఏ రీతిగా ఆధారపడాలి ప్రభువా, నాకు నేర్పించు ప్రభువా, మీకు కూడా ఒక సమయాన్ని మేము మరణిస్తాం కదా ప్రభువా, మరి మేము నీ కొరకు సాక్షులుగా ఉండాలి కదా ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు మేము అంతకు మా బాబాయ్ చనిపోక ముందుకు గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కటే గాంధీ హాస్పిటల్లో మాత్రమే నేను అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి వచ్చాను. ప్రభువా నీ శ్రేష్టమైందైతే నాకు జిఎన్ఎం అయితే నేను జాయిన్ కాను డాడీ, నాకు బీఎస్సీలో చేయాలని ఉన్నది, నాకు బీఎస్సీ నర్సింగ్ చేయాలని ఉన్నది అని చెప్పేసి అన్న. అంటే నన్ను కాదు నాన్న నువ్వు అడగాల్సింది, దేవుణ్ణి అడుగు, దేవుడా మరి నేనేం చేయాలి, నీ జిఎన్ఎం చేయాలా బీఎస్సీ చేయాలా అంటే, మరి ప్రభువా నేను జిఎన్ఎం చేయాలంటే నాకు నెక్స్ట్ డే మా బాబాయ్ చనిపోయినాక 10 daysకే నాకు గవర్నమెంట్ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది. 10th ఇంటర్మీడియట్ జిఎన్ఎంలో వచ్చినప్పుడు మరి ప్రభువా నేను వెళ్ళాలా వద్దా, మరి నేనేం చేయాలి ప్రభువా, నేను నీ కొరకు ఏ రీతిగా నేను జీవించాలి ప్రభువా, అక్కడికి వెళ్తే ఎవ్వరూ ఉండరు, ఆత్మీయంగా నేను బలపడనా అన్నప్పుడు హెబ్రోన్ నుండి ఆంటీ వాళ్ళు వచ్చేవాళ్ళు, సుగంధ ఆంటీ అని చెప్పేసి, ఆంటీ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాన్న మీ కొరకు దేవుడు కల్వరి శిలువలో బలి అయినాడు, రక్తం కార్చినాడు, రక్తం చివరి బొట్టు వరకు కార్చినాడు, మీరు ఇంకా రక్షణ మారు మనసు పొందపోతే మీ చెయ్యి లేపండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము, మీ కొరకు దేవుడు ఎంతో క్రయంని చెల్లిస్తూ వచ్చాడు అని ప్రతి వారము మాకు చెప్తూ వచ్చేది. ఆ రీతిగా మేము దేవుని కొరకు మేము విధేయులుగా చూపి డాడీ నెక్స్ట్ డే నేను హైదరాబాద్లో ఉంటే మా డాడీకి కాల్ చేసి, డాడీ నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను నాన్న అంటే, సంతోషం నాన్న, నీకు ఇప్పుడు ఐజాక్ అంకుల్ ఉన్నారు అడుగుతా ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి అని అంటే 12th 2nd month 2011లో నాకు బాప్తిసం ఇచ్చారు. ఆ రోజు నుంచి దినము మానక నేను మా మేడం వాళ్ళకి చెప్పక, వాళ్ళు ప్రతిదానికి నువ్వు క్రిస్మస్కి తీసుకుంటావా, ఈ పండగకి తీసుకుంటావా అక్క అంటే, నాకు క్రిస్మస్ రోజు ఈవినింగ్ డ్యూటీ వేయండి, నేను 31st రోజు మాత్రం నాకు లీవ్ ఇవ్వండి మేడం, ఫస్ట్ నాకు 2 రోజులు నేను దేవుడి మందిరంలో గడపాలి ప్లీజ్ మేడం అని చెప్పేసి అడిగితే 25th రోజు డ్యూటీ వేసి
ఫస్ట్ రోజు లీవ్ ఇచ్చేసి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసేవారు. ఒక్కరోజు అయితే మేడం ఇవ్వలేదు, నేను 25కి తీసుకోండి మీ అందరికీ లీవ్ ఇస్తాను నేను అని చెప్పేసి వచ్చింది. కానీ మేడం మళ్ళీ నేను ఇవ్వను, మీరు 25కి తీసుకున్నారు కదా నేను ఇవ్వను అని చెప్పేసి అని అన్నది. అన్నాక ప్రభువా వీళ్ళేమో ఇవ్వను అంటున్నారు, మరి నేను ఏం చేయాలి ప్రభువా? వాగ్దానం అయితే తీసుకోలే, ప్రతి 31st నైట్ నీ మందిరంలో గడుపుతా కదా ప్రభువా, ఈ 31st రోజు నీ మందిరంలో గడపాలి అంటే మా వార్డెన్కి తెలియకుండా ఆ రోజు దొంగతనంగా మేమైతే హెబ్రోన్కి వెళ్ళి వాగ్దానం తీసుకొని ఎంతో భయంతో భక్తితో మేము దొంగతనంగా మా దాంట్లో మేము ఉంటూ వచ్చాము. ఆ రీతిగా దేవుడు అనేక మార్లు దేవుని పైన ఆధారపడేటటువంటి దానిగా నన్ను చేస్తూ వచ్చాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు